వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బ్రిటన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దివ్యాంగురాలికి మొబైల్ ఫోన్ అందించిన NC గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. శివాలయంలో మహాశివరాత్రి ప్రత్యేక పూజలు. మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 9 మంది అభ్యర్థుల ప్రమాణ స్వీకారం. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం. శివరాత్రి సందర్భంగా 2వ రోజు జాతర. మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక. స్వర్ణగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు. జవహర్ నగర్లో దివ్యాంగురాలు సిపిఐ కాలనీకి చెందిన నిఖితకు మొబైల్ ఫోన్ అందించిన NC గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ వీరకృష్ణారెడ్డి. తెలంగాణ వికలాంగుల హక్కుల సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ గుత్తికొండ మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ ఆధ్వర్యంలో జవహర్ నగర్ సిపిఐ కాలనీలో నివసిస్తున్న నిరుపేద దివ్యాంగురాలు నిఖితకు మొబైల్ ఫోన్ అందించిన NC గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ వీరకృష్ణ తేజ లక్ష్మి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సహాయాన్ని అందజేశారు. సమాజ సేవకురాలు NC గ్రూప్ లక్ష్మి తన మనవడు దాత్విక్ చారి జన్మదినం సందర్భంగా అందజేశారు. లక్ష్మి గత కొన్ని సంవత్సరాలుగా వివిధ రంగాల్లో ఉన్న నిరుపేదలకు, వృద్ధులు, దివ్యాంగులు మరియు ఆపదలో ఉన్న కుటుంబాలకు సహాయం చేస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా NC గ్రూప్ లక్ష్మి మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన దివ్యాంగులకు అండగా నిలబడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో NC గ్రూప్ ఆఫ్ కంపెనీ కమిటీ మెంబర్స్ జగన్, ప్రశాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను కిరణ్ గుత్తికొండ. అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మన మధ్యలో ప్రముఖ సోషల్ వర్కర్ మన లక్ష్మి గారు ఉన్నారు. వారికి ఈరోజు వారి యొక్క మనమడు దాత్విక్ చారి గారి యొక్క బర్త్డే సందర్భంగా మీ దివ్యాంగుల మధ్యలో మేము కేక్ కట్ చేసుకొని మా మనమనికి ఒక అంటే అతని పేరు మీద కేక్ కట్ చేపించి మీకు సెలబ్రేషన్ మీ మధ్యలో చేసుకోవాలని చెప్పేసి అని తను చాలా చెప్పడం జరిగింది. అదే సందర్భంలో గత ఒక 15 రోజుల క్రితము మేము వికలాంగుల యొక్క కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో తను మా మధ్యలకు రావడం జరిగింది ఒక గెస్ట్గా. అక్కడ మా సోదరి నిఖిత యొక్క హ్యాండ్స్ను అవి చూడడం జరిగింది. ఆమెకు 2 చేతులు, ఆ ఒక చెయ్యి కూడా మొత్తమే పనికిరాదు. ఇంకొక ఉన్న చెయ్యి 3 ఫింగర్స్. ఆ ఫింగర్స్తోనే అమ్మాయి ఇప్పుడు ఒక మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్నది. తనకు మొబైల్ అవసరం ఉండే. లక్ష్మి గారు ఆ రోజు అన్నారు, నేను కూడా అంటే గతంలో చాలా సందర్భంలో ఏ కార్యక్రమం చేసినా వారు వచ్చేది, మాకు సహాయ సహకారం అందించేది. కానీ ఆ సందర్భంలో ఈ అమ్మాయిని చూసి, అమ్మాయినికి ఏమన్నా అవసరం ఉంటే నాకు చెప్పమ్మా, మాది ఒకటి NS గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒకటి ఉంది, NC గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒకటి ఉంది. దాంట్లో మా మిత్రులు చాలా మంది ఉన్నారు. నేను ఏదన్నా అడిగిందంటే ఎవరికన్నా వికలాంగులకు కానీ, అణగారిన వర్గాలకు, పేదవాళ్లకు ఎవరికి ఏదన్నా కావాలంటే మా యొక్క NC గ్రూప్ ఆఫ్ కంపెనీ తరఫున వాళ్ళకు ఏ సహాయమైనా మేము అందిస్తామని చెప్పేసి వారు చెప్పడం వెంటనే మా కమిటీ రాష్ట్ర కార్యదర్శి మెరుగు శివకృష్ణ ఆ మేడం గారితో ఫాలోఅప్ చేసి అమ్మాయి రాస్తున్న యొక్క రైటింగ్ను, అమ్మాయి చేస్తున్న దాన్ని వారికి వీడియో పంపనే వాళ్ళ గ్రూప్ పంపనే వాళ్ళు ఒక 2-3 డేస్లోనే వారు స్పందించేసి, ఒక వికలాంగురాలు ఇట్లా ఉంది కాబట్టి తను పై చదువుల కోసము ఈ మొబైల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు సోషల్ మీడియా ద్వారానే ఏదైనా కూడా సో దీంతోనే చదువుకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి అని వాళ్ళందరూ చర్చించుకొని ఈరోజు వాళ్ళందరి యొక్క సహాయ సహకారంతో మనము జవహర్ నగర్లోని మన బలగం టీవీ యొక్క న్యూస్ ఆఫీస్లో జనపైనము
ఆఫీస్లో ఈరోజు ఈ యొక్క అమ్మాయికి వారందరి తరఫున మరి ముఖ్యంగా జగన్ గారు, మన శ్రీనివాస్ గారు, వెంకటేష్ గారు, తర్వాత ప్రశాంత్ వారు వచ్చి ఉన్నారు ఈ అమ్మాయిని ఆశీర్వదించి ఆ యొక్క మొబైల్ ఇవ్వడానికి. ఇది ఎక్కడ చేద్దాం అనుకుంటే సరే అని చెప్పేసి మేము కూడా సహకారం చేస్తామని చెప్పి, అంటే మాది ఏ న్యూస్ అయినా ఏ వార్త అయినా కూడా చెప్పంగానే వెంటనే మన విజయ్, తర్వాత స్వామి భయ్య, తర్వాత రఘు వీళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏదేమైనా కూడా మంచి ఒక కార్యక్రమం కాబట్టి వీరి సహాయము, తర్వాత వాళ్ళు కూడా సహాయం అందించినందుకు ఈ యొక్క అమ్మాయికి ఒక మంచి మొబైల్ అందించినందుకు రియల్ కూడా మా కమిటీ తరఫున వారికి వీళ్లకు నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై వికలాం. జై వికలాం. అందరికీ నమస్కారం. ఈరోజు మరి జవహర్నగర్లో మరి లక్ష్మి గారు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మహిళ దివ్యాంగురాలు నిఖితకు మరి ఒక నెల రోజుల గురించి ఇబ్బంది పడుతుంటే మరి అక్క ఇట్లా ఉంది అని సందర్భం చెప్పగానే మరి అమ్మాయి ఎంహెచ్డి పీడి చాలా ఉత్తమమైన చదువుకుంది కాబట్టి ఆమెకు ఫోన్ ఇబ్బంది ఉంది అక్క అనగానే అక్క మరి సాయం చేయడం జరిగింది. వాళ్ళ ఎన్సీసీ గ్రూప్ ద్వారా మేమందరం సాయం చేస్తాం తమ్ముడు అని నాకు గత 10 రోజుల నుంచి చెప్పి మరి డబ్బులు కొట్టి తమ్ముడు ఫోన్ చెప్పి అంటే ఈ రోజుకు చెప్పించినాం. వాళ్ళందరికీ సహకరించిన వాళ్ళందరూ ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు మరి జగనన్న గారు, శ్రీనివాసన్న గారు, ప్రశాంత్ అన్న గారు, మరి వెంకటేశ్వర గారు, మరి మీడియా మిత్రులు కూడా ఎంతోమంది జవనాల్లో నాకు సహకరించిన ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేయడానికి కారణం మన విజయన్న గారు, మన స్వామన్న గారు, మరి రగన్న గారు, జర్నలిస్టు, ఎలక్ట్రానిక్ మీడియా, మరి జవనాల్లో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు మరి నేను ఎంతో వాళ్ళందరూ రుణపడి ఉంటాను. వాళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఒక అవకాశం నాకు ఇచ్చిన మా తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తికొండ కిరణ్ గారికి, మరి ఇక ముందు కూడా జన్జీఓస్ ముందుకొచ్చి మరి మాలాంటి దివ్యాంగులకు ఎంతోమంది కింది వర్గాలు, పేదవాళ్ళు, నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ సహకరించాలని. జీవితం అనేది చిన్నది, పుడతాం చనిపోతాం. ఈ గ్యాప్లో మనందరం సహకరించి చిన్న సహాయం మనం చనిపోయిన తర్వాత ఏం చేసామని వెనక చూసుకున్నామంటే ఈ గ్యాప్లో ఈ సహాయం చేయాలని ప్రతి ఒక్కరికి మా తెలంగాణ వికలాంగులందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ సహకరించిన వాళ్ళందరికీ మా తెలంగాణ వికలాంగుల తరఫున, మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నారద పుష్కరిలో తెప్పోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నారద పుష్కరిణిలో తెప్పోత్సవ కార్యక్రమాన్ని దేవస్థానం అధికారులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ దంపతులు, సభ్యులు గురప్ప శెట్టి, గోపీనాథ్, పగడాల మురళి, సిహెచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వేద పండితులు, అర్చకులు మరియు దేవస్థానం అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుభాష్ నగర్ లో గల శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కరీంనగర్లోని సుభాష్ నగర్లో గల శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా శివ పూజలు, అభిషేకాలు, శివ కళ్యాణం మరియు జాగరణ వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఈ శివాలయంలో భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే నాగలింగేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాశివరాత్రి పూజా మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వెల్కమ్ టు TR9 న్యూస్. ఈరోజు కరీంనగర్లోని సుభాష్ నగర్లో ఉన్నటువంటి శివాలయంకి అయితే రావడం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ భక్తులు చాలామంది వచ్చారు. చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు? మేము సుభాష్ నగర్ లోకలే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ప్రతి సంవత్సరం ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇక్కడ ఘనంగా జరుగుతాయి మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం వస్తాం. భక్తులు చాలామంది వస్తారు. ఇక్కడ అనుకున్నవి కోరికలు తీర్చుతారు. మంచిగా జరుగుతుంది ఇక్కడ. ఓకే, మీరు ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటారు. నా పేరు ఆడేపు రామరాజు. గత 29 సంవత్సరాల క్రితమే స్వయంభు నాగలింగేశ్వర స్వామి నా కళ్ళకి చెప్పిండు. నేను మొట్టమొదట చూసిన వ్యక్తి నేను, ఒక ముస్లిం అబ్బాయి, ఇంకో ఆయనే. అప్పటి నుంచి ఈ గుడి ఎక్కడికి వెళ్ళో తండోపతండాలు కత్తారు. శక్తివంతుడు నాగలింగేశ్వర స్వామి. ఎక్కడున్నా ఒక్కొక్కసారి చిన్న గుడికి మళ్ళీ ఎప్పుడు కానీ ఇదే గుడికి వస్తారు. ప్రతి సంవత్సరం మంచి శివరాత్రి గణనీయంగా జరుగుతుంది. శ్రీ మంజునాథ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం, బావిలాలపల్లి, ఉదయనగర్. మా దేవాలయం బాగా స్వయంభూ లింగేశ్వర స్వామి. ఇప్పటికీ 28 సంవత్సరాల నుంచి ఎప్పుడు కానీ ఇక్కడ మొక్కుకున్న వాళ్ళకు దేవుడు ఎవరినైనా ఎత్తుకుంటాడు. ఈ శివుని నమ్మకం మీద ఎక్కడెక్కడికి వెళ్ళో దూరం నుంచి ఊర్ల నుంచి కూడా తండోపతండాలుగా భక్తులు ఇచ్చేస్తున్నారు. వెంకటేష్ శర్మ గారు నా పేరు. మన సుభాష్ నగర్ రోడ్డు మధ్యలో మంజునాగలింగేశ్వర స్వామివారు గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ స్వామివారి సేవలు అందుకుంటున్నాం. మనము ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నాము. ఇక్కడ స్వామివారి అనుకున్న పని తప్పకుండా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మంచి ఘనంగా కళ్యాణం అవుతుంది, అభిషేకాలు అవుతుంటాయి. పొద్దున్న తెల్లవారు 5 గంటల నుంచి సాయంత్రం రాత్రి తెల్లవారు 5 గంటల వరకు అభిషేకాలు, కళ్యాణం కూడా ఉంటుంది అండి. స్వామివారి అనుకున్న పని తప్పకుండా నెరవేరుతుందండి. నమో మంజునాథ నాగలింగేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధి నిమిత్తం అనుగ్రహ ప్రసాద సిద్ధి నమో నమ. హర హర మహాదేవ. నమో భగవతే మంజునాథ నాగలింగేశ్వర స్వామినే నమ. ఈ స్వామి మహిమ మాత్రం చాలా బాగుంటుంది. అనుకున్న పని తప్పకుండా జరుగుతుంది. ఇక్కడ ప్రతి సోమవారం కూడా అభిషేకాలు అవుతాయి. మాస శివరాత్రికి అభిషేకాలు అవుతాయి. ప్రతి మాస శివరాత్రి అభిషేకాలు చేసుకోవచ్చు. సోమవారం ప్రాతకాలము, ప్రదోషకాలము విశిష్ట అభిషేకాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం కూడా స్వామివారి ఆరుద్ర నక్షత్రము చాలా మంచిది. ఆ రోజులు అభిషేకాలు చేసుకోవచ్చు. స్వామివారి అది ఇక్కడ స్వామివారి మహిమ అట్లుంది కాబట్టి ఇంతవరకు కూడా ప్రతి ఒక్కరు కూడా జాబులు వచ్చినాయి, బయటికి పోయారు. పిల్లలు కూడా ఉద్యోగ పర్పస్లో అనుకున్న తప్పకుండా అవుతుంది కాబట్టి అనుకున్న తప్పకుండా అనుకోని పోండి. మీకు తప్పకుండా స్వామి అనుగ్రహం ఉంటుంది. భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ గా జనరల్ మహిళలకు కేటాయించిన 2 బీసీ చైర్మన్, వైస్ చైర్మన్లుగా ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే.
భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో అదనపు కలెక్టర్ భాస్కర్రావు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా 35వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ గా 29వ వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి మంజుల వెంకటేష్ ఎన్నికైనట్లు ప్రకటించిన అధికారులు వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. కౌన్సిలర్ సభ్యుల ప్రమాణ స్వీకారంతో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. अभी साइड जरूर నా అధికారత నిధుల నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయమైనా నిధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయడం లేదా వెల్లడించిన ప్రమాణం చేస్తున్నాను. నేను మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించగలని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయాలి. బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన 9 మంది అభ్యర్థులు నేడు ప్రమాణ స్వీకారం చేయడానికి కార్యాలయానికి చేరుకున్నారు. నగర పాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన 9 మంది అభ్యర్థులు నేడు పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి నగర పాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో పాటు 34వ డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన సమీనా పర్వీన్ నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడారు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో ప్రమాణ స్వీకారం తర్వాత మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో భాగంగా 2 పార్టీలకు, ఇటు బీజేపీ పార్టీ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇవి 2 కూడా దొందే కాబట్టి వాళ్ళిద్దరితోటి మేము సమాన దూరంగా పాటించినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 2 పార్టీలు మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలని, కేసీఆర్ గారిని సిట్ నోటీసులు ఇవ్వడం, భారతీయ జనతా పార్టీ రోజు ప్రొద్దునెత్తినే మా పార్టీని విమర్శించడం, ఈ రకంగా ఈ 2 పార్టీలు కూడా మేము పూర్తి బద్ద వ్యతిరేకంగా వారికి ఈరోజు మేము బైకాట్ చేసి ఎవరికి ఓటు వేయకుండా రావడం జరిగింది. మా డిమాండ్ అంత ఒకటే, మీరు ఫండ్స్ తీసుకొస్తా అన్నారు కదా, దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇటు బీజేపీ పార్టీ వాళ్ళిద్దరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే కరీంనగర్ నగరానికి ఎవరు ఫండ్స్ తీసుకొస్తారో, ఎన్నికలకు గెలిస్తేనే ఫండ్స్ కాదు, సేవ చేసేందుకు రావాల్సింది మున్సిపాలిటీ అంటే. అలాంటి మున్సిపాలిటీకి ఎన్నో మేనిఫెస్టోలు మీరు రిలీజ్ చేసిండ్రు. 6 నెలల్లో కొన్ని కోట్ల రూపాయలు తీసుకొస్తారని భారతీయ జనతా పార్టీ చెప్పింది. తప్పనిసరిగా ప్రతి మీటింగ్లో అవినీతి పైన, అక్రమాల పైన తప్పనిసరిగా గొంతిప్పి ప్రశ్నిస్తాం. ఎక్కడ కూడా అవకాశం ఇవ్వం. ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ భారతీయ రాష్ట్ర సమితి అక్కడ వాలిపోతుంది, వారిపై చర్యలు తీసుకుంటుంది. ఏ కోశాన కూడా అవినీతికి ఆవిష్కారం లేదు. పుట్టిక నుంచి చావు దాకా కూడా ఈ నగరపాలక సంస్థకు సంబంధం ఉంటుంది. పుట్టిన బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు కూడా ఈ సంస్థకు సంబంధం ఉంటుంది. అలాంటి సంస్థను దయచేసి నిర్వీర్యం చేయకుండా
బదనాం కాకుండా మంచిగా పరిపాలించాలని నేను మిమ్మల్ని కోరుతున్నా. మీరు కనుక ఒక్క మాట మా పార్టీ పైన అయినా కానీ మా నాయకులపై కానీ ఊరుకునేది లేదు. గత 10 సంవత్సరాలలో చేసిన డెవలప్మెంట్, ఒక్క రూపాయికి అంత్యక్రియలు, ఇలాంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ నగరపాలక సంస్థలో. భారతదేశంలో ఎక్కడ లేవు ఇవి, ఓన్లీ కరీంనగర్కి వెళ్ళి స్టార్ట్ అయినాయి. కాబట్టి అటువంటి సంక్షేమ పథకాలు మీరు తీసుకురండి పేదవాళ్ళ కోసం. ఇంకా మీ దగ్గర ఏం ప్రణాళిక ఉందో దయచేసి బయట పెట్టండి. తప్పనిసరిగా డేగ కన్ను లెక్క మేము కార్పొరేటర్లు అందరం కూడా 10 మందిని డేగ కన్ను లెక్క మున్సిపాలిటీని చూస్తుంటాం, కాపాడుకుంటాం. మీరు కనుక అవినీతికి పాల్పడితే తెల్లారే ధర్నా కార్యక్రమాలతోటి బట్టలు పెట్టేట్టు చేస్తాం. కాబట్టి దయచేసి ఈ 2 పార్టీలు కూడా మాకు సమాన దూరమే. మీకు వాళ్ళతోటి మాకు సంబంధం లేదు, వాళ్ళతో దోస్తానం లేదు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వారితో కలవాలనే ప్రయత్నం కూడా చేయలేదు. వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. అంబర్పేట్ మున్సిపల్ కాలనీలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంబర్పేట్ మున్సిపల్ కాలనీలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం భక్తుల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. రంగు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కాలనీతో పాటు పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శివ పార్వతుల కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ యాదవ్, సమాజ సేవకుడు అంబర్పేట్ శంకర్, బీజేపీ నేత ఆనంద్ గౌడ్, మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ వేడుకలో దేవాలయ కమిటీ సభ్యులతో పాటు కాలనీ వాసులు రంగు సతీష్ గౌడ్, ఆర్ సూరజ్, కేవీ రామరెడ్డి, శశి తదితరులు పాల్గొన్నారు. శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా దేవాలయాన్ని పుష్ప అలంకరణతో అలంకరించగా భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందరు ఒక దగ్గరే కూర్చోండమ్మా. తర్వాత ఒకరి ఒకరు రావచ్చు. అందరు కూడా చాలా టైం ఉంది, నిమ్మలంగా రండి. ఒకరి తర్వాత ఒకరు వచ్చి బియ్యం పోయొచ్చు. నారాయణే నమో పార్వతీ పరమేశ్వర భగవానికి దేవి నారాయణే నమోస్తే నారాయణ ప్రియమనంగ మహాభారం వారాణ శ్రీ పురపతి భజ విశ్వనాథం.
రంగైన నవమోహ నాంగి ఎక్కడికే పులితోలు వస్త్రము విభూతి ధరించి మంగళం పట్టు చీరలు గట్టి పట్టు వల్లవుడు త్రిశూలధారైన శివుని సన్నిధికే ఒంటి నిండా నగలు గదాక్షి ఎక్కడికేను మెడ నిండా హారం. కొంచెం పక్కన అందరూ రాకండి ఇక్కడికి, కొంచెం పక్కన చెప్తూనే ఉన్నాం అప్పటి నుంచి అలానే వస్తుంది. మనం కూడా దానం కనుక మీకు కోరినంత కాదు. తీర్థాల గ్రామంలో శివరాత్రి సందర్భంగా రెండో రోజు జాతర ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం తీర్థాల గ్రామంలో శివరాత్రి సందర్భంగా రెండో రోజు ఘనంగా జాతర నిర్వహించిన గ్రామ ప్రజలు. రెండో రోజు పూజా కార్యక్రమానికి ఆహ్వానించిన తీర్థాల సర్పంచ్ బుక్యా శైలజ ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొన్న కామంచికల్ సర్పంచ్ బొప్పి ప్రభాకర్ అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క మొక్కులను చెల్లించుకున్నారు. తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ 3 నదులు కలుస్తాయి కాబట్టి ఇది విశేషమైన మనం చెప్పుకోవచ్చు. మేము కూడా గత 20 సంవత్సరాల నుండి ప్రతి శివరాత్రికి తెల్లవారుజామున వస్తాము. ఒకవేళ చాలా రష్గా ఉంది అంటే ఈవినింగ్ తెల్లవారుజామున కూడా తప్పనిసరి. శివరాత్రి వెళ్ళిన మరుసటి రోజు కూడా సోమవారం కావడం చాలా విశేషంగా ఇక్కడ 3 రోజులు 4 రోజులు ఇక్కడ టెంట్లు వేసుకొని బట్టలు వేసుకొని మైలలు పెట్టుకొని ఇక్కడ ఉన్న వాటర్తో స్నానం చేసి చాలా నిష్టగా ఇక్కడ ఉంటారు. చెండూరు మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ గా ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. చెండూరు మున్సిపాలిటీలో చైర్మన్ గా వైస్ చైర్మన్ గా ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయింది. మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ గా భూతరాజు దశరథ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి చెండూరు ఆర్డీఓ వి శ్రీదేవి మున్సిపాలిటీలోని 10 మంది కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగగా ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు. స్వర్ణగిరి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా 8వ రోజున స్వామివారి కళ్యాణంతో పాటు రథ ఊరేగింపు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా 8వ రోజున స్వామివారి కళ్యాణంతో పాటు స్వామివారి రథ ఊరేగింపు, పల్లకీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వర్ణగిరి రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీనికి అక్కడున్న కళాశిల్పాలు, నీటిలో ఉన్న మహావిష్ణు శిల్పం, వెంకటేశ్వర స్వామి రూపం, దీప కాంతులు మరికొన్ని ప్రాముఖ్యతలు వహిస్తున్నాయి. చివరిగా 9వ రోజు అనగా అశ్వయాగాలతో ఈ యొక్క స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 9 రోజులు పూర్తి చేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దేవాలయానికి అశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి తమ యొక్క మొక్కులను చెల్లించుకుంటున్నారు. దౌలతాబాద్ మండలంలోని శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. శంభుని గుట్ట చుట్టూ ఎడ్ల బండ్ల ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించగా ఆలయ కమిటీ చైర్మన్ సర్పంచ్ అనురాధ రమేష్, ఉప సర్పంచ్ ఆది బాలకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాలకవర్గం, దేవాలయ కమిటీ సభ్యులు మరియు తోగుట సిఐ షేక్ లతీఫ్, ఎస్ఐ అరుణ్ కుమార్, పోలీస్ సిబ్బందితో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.